మేడం చూస్తే కనుక రీసెంట్లీ ఎమ్మెల్యే లాస్య గారు మరణించడం జరిగింది. కానీ ఆ మరణం పైన ఫస్ట్ మనం విన్నది వార్త వేరే, తర్వాత డే బై డే చూస్తుంటే కనుక కొత్త కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. దీన్ని ఎలా తీసుకోవాలి? అసలు నిందితుడు ఎవరు? అసలు అది నార్మల్ డెత్తా లేకుంటే అసలు ఏంటిదో అర్థమవుతుంది, యాక్సిడెంటల్ అయిందా లేకుంటే ఎవరైనా హత్య చేశారన్నది అందరికీ క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. దీన్ని మీరు ఏం చెప్తారు మేడం? అయితే ఒకటి, ఇప్పుడు గతంలో ఆమెకు 2-3 సార్ల మరణం వైపు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది, ఆమెకు ఇది అటాక్ జరుగుతుంది, ఆమె ఏమంటారు జాతకంలో అట్లా ఉంది అన్న కొన్ని భావనలు తీసుకొస్తున్నారు. బట్ క్లియర్ కట్ గా మనం చూస్తే ఒక డ్రైవర్ అంటే ఇప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళని డ్రైవింగ్ కిందనే తీసుకుంటాము. అంత నెగ్లిజెన్సీ అంత అవసరం లేకుండే. ఎందుకంటే షీజ్ ఎ యంగ్ విమెన్, ఆమె చాలా చిన్న వయసులోనే ఒక ఎమ్మెల్యేగా ఎదిగింది. ఇంకా అసలు ఎమ్మెల్యే పదవిని మొత్తం కూడా ఆమె స్టార్ట్ చేయలేదు, ఓన్లీ 2 months. అలాంటి తరుణంలో నేను మొన్ననే అంటే ఆమె చనిపోక ముందు మేము ఆ ఏరియాలో ఒక లీగల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము అక్కడనే అంబేద్కర్ నగర్లో. ఆ లీగల్ ప్రోగ్రామ్స్ లో ఎవరు మీ ఎమ్మెల్యే అంటే కూడా లాస్య గారు అని చెప్పి వాళ్ళు చెప్పడం, దాంట్లో 2 ఏరియాస్ బైఫర్కేట్ అయినాయి, ఒకటి పద్మారావు గారికి ఒకటేమో లాస్య గారికి. సో 2 ఎమ్మెల్యేలు ఎన్నుకున్నమాట. అయితే వాళ్ళు చెప్తున్నారు ఇంకా మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి అని. ఆమె చనిపోక ముందు రోజే అప్పుడే వెళ్ళేసి వాళ్ళు ఒక అంటే ప్రోగ్రామ్ కోసం ఇవ్వడం జరిగింది. ఆ ఏరియాలో చాలా మందితో నేను మాట్లాడినాను. బట్ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే అంత 5:30 గంటలకే అంత తొందరగా ఇంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు పోతున్నారు, అంత ఇదిగా అయితే ఎక్కడ అంటే ఇంత ర్యాష్ డ్రైవింగ్ అయితే అవసరం లేకుండే. ఒక సైడ్ ఆ కారు ఒక పరిస్థితి చూస్తే కూడా చాలా డ్యామేజ్డ్ ఉంది. యాజ్ అన్ అడ్వకేట్గా నేనైతే అది చాలా అనుమానాస్పదంగానే చనిపోయినట్టుగా కనపడింది. మళ్ళీ పక్కన ఉండి అది కూడా బెల్ట్ పెట్టుకోలేదు అన్నట్టుగా చూపిస్తున్నారు. సరే బెల్ట్ పెట్టుకున్న అదేదో ఎక్కడనో అంటే శ్రీశైలమో ఎక్కడనో ఘాట్ రోడ్లలో పోతే మనకు అట్లా అవుతుంది. ఇట్స్ వెరీ ఇక్కడనే వికారాబాద్ సైడ్ అట్లా వెళ్తున్న టైం అంత మేజర్ ఇన్సిడెంట్ జరిగే అంత సూచనలు అయితే ఏం లేవు, అంత నిద్రపోయే అంత సూచనలు అయితే అంతగనం అయితే లేదు. మరి డ్రైవర్కి అక్కడ ఎయిర్ బ్యాగ్ వచ్చింది, హీ బీన్ సేవ్డ్ అంటే మరి ఏమెందుకు అంత మరీ ఓవర్ టూలా? ఎవరు కొట్టిపోయినరు అది కూడా లేదు. ఏ వెహికల్ అంటే చాలా వీడియోస్ నేను చూస్తున్నా, కొట్టి వెళ్ళిపోయినరు, లేకుంటే ఈ వెహికల్ ఇంకో వెహికల్ కి బాగా తాకి ఉండొచ్చు. నేను సేమ్ అలాంటిదే ఇన్సిడెంట్ ఒకటి ఏంటంటే ఈ పక్కన ఎక్కువ శాతం మనకు పెట్రోల్ బంక్స్ ఉంటాయి, పెట్రోల్ బంక్ లకు వెళ్ళి వచ్చే లారీ వస్తున్న తరుణంలో ఇటు నుంచి వచ్చే వెహికల్స్ కి ఈ లారీ కనపడదు ఎక్కువ శాతం. అలా కనపడినప్పుడు దాన్ని డాష్ ఇస్తే ముందట ఏదైతే స్పేస్ ఉందో అది చాలా కృంగిపోతుంది, హెవీ స్పీడ్ అన్నట్టు. అలాంటి ఇన్సిడెంట్ లాగా కనపడుతుంది. అది మనము అది అవునా కాదా అన్నది తర్వాత పోలీస్ ఎంక్వైరీ, అది ఇంకా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకోలేదు, ఇంకా ఇవ్వట్లేదు కూడా. అంత అంటే అనుమానాస్పదంగా ఆ యొక్క మరణం అన్నది అనుమానాస్పదంగానే ఉన్నది. అంత హాట్గా అంత మరణించవలసిన అంత ఇన్సిడెంట్ అయితే కాదు ఆ రోడ్కి ఎస్పెషల్. ఎందుకంటే 100 feet రోడ్ యూ కాంట్ సే దట్ అంత బ్లంట్ గా అవుతుంది. ఎందుకంటే డివైడర్స్ పెద్ద చిన్నగా లేవు, చిన్నగా ఉంటే డివైడర్లకు వెళ్ళి ఏదో పల్టీలు కొట్టింది సో అదే డెంట్ అయిపోయింది, అలాంటిది ఏం లేవు. అదైతే ఒక ఏదో పెద్ద వెహికల్ మధ్య వరకు అంటే ముందట ఉన్న సీన్ మీరు చూసినట్టయితే టోటల్ వెహికల్ కిందికి కృంగిపోయింది పైన పోర్షన్. సో లాస్య గారిది ఆమె కంటోన్మెంట్ ఏరియాకి ఎమ్మెల్యే సాయన్న గారి వాళ్ళ పుత్రిక. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరు ఆమె పదవిని ఆకాంక్షించో లేకుంటే ఈమె ఉంటే మళ్ళీ ఎన్నికలలో మనకి ఏమన్నా అవకాశం దొరకదో లేకుంటే ఏదన్నా అలాంటి యాంగిల్లో కూడా ఒకసారి ఆలోచించాలి పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు. ఎందుకంటే యాజ్ అన్ అడ్వకేట్గా కానీ ఒక సిటిజన్గా కానీ ఎప్పుడైతే ఆమె అక్కడ మరణించిందో వేగ్గా తీసేటట్టు లేదు, ఏదో ఇన్సిడెంట్ క్రియేట్ చేసినట్టుగానే అనిపిస్తుంది. మేబీ ఇన్ ఫ్యూచర్లో అది ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఇప్పుడు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం గట్టిగా బలంగా ఉన్నట్టున్నారు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కనుక తప్పుడు వెళ్ళేదినట్టయితే డెఫినెట్గా ఆ వ్యక్తి ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నాడో ఆయన కొంచెం కోలుకొని బయటికి వస్తే కానీ ఆమె
పైన ఏ విధంగా అఘాత్యం జరిగిందో చెప్పలేము. అంటే ఒక పొలిటికల్ వింగ్ లో ఉన్న వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు, అంటే పాత సీనియర్స్ అంటే చెప్పినా చెప్పకుండా వాళ్ళు ఎన్నైనా కానీ అంటే ప్రివెన్షన్ అన్నది వాళ్ళు తీసుకుంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి దే షుడ్ కేర్ దెమ్ సెల్ఫ్. ప్రివెన్షన్స్ అన్నది డ్రైవింగ్ లో కానివ్వండి, వ్యక్తి డ్రైవర్ కూడా చాలా ఇంపార్టెంట్. తాగి డ్రైవ్ చేస్తున్నారా, తాగకుండా డ్రైవ్ చేస్తున్నారు, వెరీ డిసిప్లిన్డ్ డ్రైవర్స్ ని తీసుకొని వాళ్ళు వెహికల్స్ ని నడుపుకోవాల్సిన అవసరం. ఎప్పుడు కూడా ఒక నిఘా అన్నది పెట్టుకోవాలి. ఒక నాయకురాలు కాబట్టి ఏదో నేను ఎమ్మెల్యే అయిపోయినా ముందట కూర్చున్నా ఏదో డ్రైవింగ్ చేస్తున్నా అన్నది కాదు. అక్కడ దే షుడ్ ఫాలో ద రూల్స్. వాళ్ళ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ని హై లెవెల్లో డెవలప్మెంట్ చేసుకొని పోయినట్టయితే డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్లో ఏ ఎమ్మెల్యేకి ఇలాంటి గతి పట్టకుండా ఉండి, ఈవెన్ ప్రజలు కూడా ఎవరైనా సరే కొంచెము డ్రైవింగ్లో 40, 50, 60 వాళ్ళు నామ్స్ కూడా ఇస్తున్నారు కదా. 80 దాటితే 1000 రూపాయల ఫైన్ వేస్తున్నారు. సో 60, 40, 50, 60 ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఏర్పడావు. అంత పరిగెత్తి చేసేది ఏం లేదండి ఈ సమాజంలో. యూ గో స్లోలీ. బయట యూత్ కూడా మనం అదే నేర్పాలి కదా. స్లోగా వెళ్ళండి, పరిరక్షించుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, రూల్స్, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే డెఫినెట్గా దెర్ విల్ బి సమ్ సొల్యూషన్. ఇంత దిగ్భ్రాంతికి గురి అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇందులో కనుక ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయితే యావత్ కారాగార శిక్ష ఉంటుంది. అది మాత్రం 100% షూర్. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దని అనుకుందాము. అయ్యి ఉంటే మాత్రం డెఫినెట్గా దెర్ విల్ బి సమ్ యాక్షన్ ఆన్ ఇట్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయంలో టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.